పెట్టారు. వైకాపా నాయకులు మని వేధించారు. అంతెందుకు నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాను, మీ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో బంధించారు. అదే బాబు గారు మనం బయటకు వచ్చినది ఏం చెప్పారు? భయం మా బయటం లేదు మై డియర్ బ్రదర్ జగన్ అని. కేసులు మనం భయపడతామా? జైలుకు మనం భయపడతామా? ఇక్కడ ఎంతో మంది పైన కేసులున్నాయి, వేదిక పైన ఉన్న పెద్దల పైన కేసున్నాయి. కానీ ఏనాడో వెనక్కి తిరిగి మనం చూడలేదు. అదే ఉత్సాహంతో ముందరికెళ్దాం, అదే స్పీడ్ లో మనం ముందరికెళ్దాం. 2 నెలలు కష్టపడదాం. ఇక్కడున్న పనికిమాల మంత్రిని తరిమి కొట్టే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. రెడ్ బుక్ గురించి చెప్పంటావా? ఈ మధ్యన వైకాపా నాయకులు కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఎర్ర బుక్ గురించి మాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా చర్చకి వచ్చిందండి ఎర్ర బుక్. అమ్మా, ఈ ఎర్ర బుక్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నా. ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే ప్రభుత్వం మారిందంటే ఎవరొకరు పట్టుకుని వచ్చి మళ్ళీ పోస్ట్